నా ఛానల్‌కి స్వాగతం. నమస్కారం భక్తులారా! అధిక మాసంలో వచ్చే పౌర్ణమి రోజుకు శాస్త్రాల్లో ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఈ రోజు చేసే పూజలు, జపాలు, దానాలు కోట్ల రెట్ల ఫలితాలనిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు ఈ పవిత్రమైన రోజు ముఖ్యంగా చేయాల్సిన పనుల గురించి తెలుసుకుందాం. అధిక మాస పౌర్ణమి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి పవిత్ర స్నానం చేయండి. శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించండి. తులసి దళాలతో శ్రీవారిని అర్చన చేస్తే కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి లేదా వినండి. శ్రీమద్ భగవద్గీతలో కనీసం ఒక అధ్యాయమైనా చదవండి. తులసీమాతకు దీపారాధన చేయండి. నేతితో దీపాన్ని వెలిగించి శ్రీహరిని ధ్యానిస్తే సుఖ సంపదలు లభిస్తాయి. పాలు, పండ్లు, స్వీట్లు నైవేద్యంగా సమర్పిస్తే ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. అన్నదానం చేస్తే అక్షయ ఫలితం లభిస్తుంది. బియ్యం దానం చేస్తే అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలుగుతుంది. పౌర్ణమి రోజు వస్త్రదానం చేస్తే దారిద్ర దోషం తొలగిపోతుంది. పండ్ల దానం చేస్తే ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది. జలదానం చేస్తే మహాపుణ్యం లభిస్తుంది. పౌర్ణమి రోజు నువ్వుల దానం పాప పరిహారానికి దోహదం చేస్తుంది. పౌర్ణమి రోజు చేసే గోసేవ, గోగ్రాస దానం ఎంతో శ్రేష్టమైనది. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే కుటుంబంలో శ్రేయస్సు పెరుగుతుంది. పితృదేవతలను స్మరించి ప్రార్థన చేస్తే పితృదేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. పౌర్ణమి రోజు సాయంత్రం చంద్రదర్శనం చేసి శ్రీమన్నారాయణ్ణి స్మరిస్తే అనంత ఫలితం లభిస్తుంది. శ్రీమన్నారాయణి కృప, ఆయురారోగ్యైశ్వర్యాలు పొందుతారు. అధిక మాస పౌర్ణమి పుణ్యఫలం సర్వజనులకు కలగాలని ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు.